టైం పడుతుంది నాకు. ఎంత టైం పట్టిద్ది? ఇంకో ముందు సరిపోలేదు, ఇంకెంత టైం పట్టిద్ది? సరిపోలేదు మేడం. అలా అయితే నేను ఆల్టర్నేట్ నంబర్స్ కాల్స్ చేసుకోనా? ఆల్టర్నేట్ నంబర్స్ కా? దీనికి సరిపోవట్లేదు అంట, కొంచెం మీరన్నా సరిపెట్టండి అని. మా చుట్టాలకి ఏంటి మేడం? ఇంటికి పంపిస్తాం, ఎగ్జిక్యూటివ్ ఇంటికి పోయి మాట్లాడతారు. ప్రతిసారి ప్రతి నెల మీకు టైం ఇచ్చుకున్నా. సరే ఇంటికి పంపించండి సార్. ఇంటికి పంపించి నాకు ఆర్బీఐ ప్రోటోకాల్ ఏమైనా బ్రేక్ చేసినట్టు కొడితే నేను మొత్తం పేమెంట్ ఆపేస్తా. ఆర్బీఐ ప్రాసెస్ అంటే మీకు లోన్ తీసుకొని కట్టొద్దు. నేను ఏం చెప్తున్నా వినండి. మీరు ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాలి. ఇచ్చిన అడ్రస్ వదిలేసి ఎక్కడో వెళ్తా అంటే వెళ్ళండి, మీరు వెళ్ళండి, వద్దని చెప్పట్లేదు నేను. బట్ నాకు తేడా మీరు ప్రోటోకాల్ ఆర్బీఐ నామ్స్ వదిలేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. రికవర్ ఏజెంట్ కస్టమర్ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని పేమెంట్ అడుగుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. టైం పడుతుంది నాకు. ఆల్రెడీ చాలా రోజులు టైం తీసుకోరు సార్. 118 రోజుల నుంచి మీరు అమౌంట్ కట్టలేదు ఇప్పటి వరకు. అవునండి, నాకు టైం పడుతుంది. అవును సార్, మీరు 118 రోజుల నుంచి ఒక్క రూపాయి కనీసం ఈఎంఐ కూడా కట్టలేదు కదా. ఎన్ని రోజులు టైం తీసుకొని ఇంకెట్లా టైం అడుగుతారు సార్ మీరు? మళ్ళీ ఎట్లా అడుగుతా సార్? ఎట్లా అడుగుతారు? 118 రోజులు అమౌంట్ కట్టారా? కనీసం ఒక్క రూపాయి కట్టారా మీరు? టైం పడుతుంది సార్. టైం దేనికి పడుతుంది సార్? ఆల్రెడీ ఇన్ని రోజులు టైం తీసుకురు కదా. ఇన్ని రోజులు టైం తీసుకొని ఏం చేసిరు మరి? ఫండ్ అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. అడిగాను, వేరే వాళ్ళకి అడిగాను, అడ్జస్ట్మెంట్ కాలేదు నాకు. 118 రోజులు టైం తీసుకురు. ఫండ్ అడ్జస్ట్మెంట్ కాకపోతే కనీసం ఈఎంఐ కూడా మీకు ఇన్ని నెలల నుంచి లేవు సార్. అదే కదా ఒక్క ఈఎంఐకి లేవు సార్. ప్రాబ్లం అదే కదా. అంటున్నారా సార్? ఎన్ని నెలల నుంచి మీరు ఎట్లా సర్వే అవుతారు మరి? మినిమం అమౌంట్ కూడా లోపడుతున్నారు ఏమన్నా? ఇప్పుడు ఉన్నప్పుడు కట్టాను సార్. ప్రీవియస్ గా ఆన్ టైం కొన్ని ఇయర్స్ కట్టాను ఆన్ టైం పేమెంట్. మినిమం అమౌంట్ కూడా కట్టకుండా ఎట్లా టైం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు? మినిమం అమౌంట్ అయినా కట్టారా ఎన్ని రోజుల నుంచి మీరు? నేనేమంటున్నా వింటారా? అవును సార్, ఇప్పుడు మినిమం అమౌంట్ కట్టాను నాకు లేదు, నాకు టైం పడుతుందని చెప్తున్నా కదా. చెప్పేది అది కదా. నేను చెప్పిందే చెప్పకండి. ఇప్పటికి 100 సార్లు చెప్పారు నాకు. ఇప్పటికి ఆల్రెడీ 119 అని చెప్పేసి వెయిట్ చేయండి, టైం పడుతుంది నాకు. వెయిట్ చేయాలి సార్, ఫండ్ ఇష్యూ ఉంది. అడుక్కుంటున్నా సార్. ఏం సార్? ఏంది ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేరు? అరే ఏంది సార్, పొద్దున షుగర్ పేషెంట్ లాగా చేయకండి. నేను మాట్లాడిన దాకా వెయిట్ చేయండి. పొద్దున షుగర్ పేషెంట్ లాగా మాట్లాడకండి. మీరు మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడే గ్యాప్ ఇవ్వండి. మీరు వింటారా వినరా? మీరు వింటారా వినరా? మీరు వింటారా వినరా? సార్ 2000 2 రూపాయల గిట్లు లేవు నా దగ్గర. 2 రూపాయల గిట్లు లేవు సార్ నా దగ్గర. 2 రూపాయల గిట్లు లేవు నా దగ్గర అంటున్నా. 2 రూపాయల గిట్లు లేవు. ఎందుకు తినట్లేదు? అన్నం తినట్లేదు. అన్నం తినట్లేదు సార్. అన్నం తినట్లేదు అని చెప్తున్నా కదా. గాలి పీల్చుకొని బతుకుతున్నా. వాటర్ తాగుతున్నా. వాటర్ నల్ల డబ్బులు ఎందుకు సార్? నల్ల వస్తుంది కదా ఇంటికాడ, నల్ల కట్టుకుంటున్నా. వాటర్ ఏం ఆపలేరు. వాటర్ నడుస్తా ఉంది. బిల్ ఏం కట్ట. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ అంటే మీరు బెంగళూరు రావాలి మరి. చెప్పండి సార్, మీరు అడ్రస్ చెప్పండి ఒకసారి. ఎగ్జిక్యూటివ్ ఇంటికి పంపిస్తాం మేము. చెప్తాను, బెంగళూరు రండి మీరు. నాకు చెప్పండి సార్, అడ్రస్ చెప్పండి. బెంగళూరు రండి సార్. ఇంటికి వచ్చి మాట్లాడతారు. ఎక్కడ ఉన్నారు? అడ్రస్ చెప్పండి. వినపడుతుందా లేదు సార్ మీకు చెప్పింది? అడ్రస్ చెప్పండి. ఎగ్జిక్యూటివ్ వచ్చి మాట్లాడతారు. బెంగళూరు రమ్మని చెప్పు కదా. వరంగల్ లేదు నేను. వరంగల్ లేదు సార్ నేను. సరే సార్, ఏడుంది అడ్రస్? సరే, ఈ అడ్రస్ మేము పంపిస్తున్నాం. అవునండి, అడ్రస్ అని ఆ ఇంటికి మేము పంపిస్తున్నాం లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూ మాట్లాడతాడు. మీరు మంచిగా కట్టండి సార్. ఎన్ని రోజులు టైం తీసుకోండి. పంపండి సార్, ఎగ్జిక్యూటివ్ పంపండి.
మంచిగా ఏంది, మంచిగానే మాట్లాడాలి. తేడా మాట్లాడితే మొత్తమే కట్టాలని చెప్తుంటే కదా నేను. అంటే మీరు ఇరవై పైసలు కట్టకపోతే తొమ్మిది వస్తాయి. ఇంకా ఇంకో టైం తీసుకో, 30 కూడా కట్టకపోతే ఇంకా టైం కావాలంటే ఎట్లా ఏం మాట్లాడతారు సార్? మాట్లాడిందే మాట్లాడుకుంటా మళ్ళా. ఏంటి సార్ మాట్లాడాలండి సార్? ఆ? ఇంట్లోకి వెళ్ళి పైసలు తక్కువ మీరు ఏందండి? ఇంట్లోకి వెళ్ళి మీరు జోలికి పైసలు తూకుంటారా? ఊకుంటా, మస్తు మన డబ్బులు ఇచ్చినా ఊకున్నా కదా. ఊకుంటారు మీరు. ఊకుంటా. అందుకోసం ఎగ్జిక్యూటివ్ ఇంటికి పోతాడు, ఇంటికి పోయి మీ ఇంటి దగ్గర పోయి మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు? నేను ఉన్న చోటికి రావాలి కదా, మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్తారా? ఎన్ని నుంచి రూపాయి కట్టకుండా ఇందులో నుంచి ఎన్నిసార్లు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చారు దాని గురించే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారు? చాలా నెలలతో మీ ఇంట్లో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారు? ఈ తెలివి ఉందా? కస్టమర్తో మాట్లాడతారా, ఇంట్లో మాట్లాడతారా? కస్టమర్ పైసలు కట్టట్లేదు కదా. అవును సార్, కస్టమర్ కట్టకపోతే కస్టమర్ పేరెంట్స్ కి ఇంట్లోకి ఏం సంబంధం? కస్టమర్ కట్టకపోతే కస్టమర్ ఇంటికి పోతారు కదా. మళ్ళా వెళ్ళండి, వద్దని చెప్పు. ఇచ్చిన అడ్రస్ కి మీరు వెళ్ళండి, బట్ ఎవరితో మాట్లాడాలి? మీరు కస్టమర్తో మాట్లాడాలి కదా. కస్టమర్ అసలు ఏం మాట్లాడితే ఏముంది? కస్టమర్ 6 నెలలు టైం తీసుకుంటా, 6 నెలల రూపాయి మన కట్టినా 6 నెలల 120 రోజులు అంటూ 6 నెలలు అంటూ 120 రోజులు అంటే ఎంత? 6 నెలలు అంటే ఎంత? సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నావు సార్? నాకు అర్థం కాదు. నోటికి ఎందుకు వస్తుందో మాట్లాడతావాను? క్లారిటీ లేదు, డాటా లేదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావట. ఏం సంబంధం ఇంట్లో వాళ్ళకి? సార్ మీ దగ్గర యాప్ ఉందా సార్ మీ దగ్గర? ఉన్నది. యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోరు ఎన్ని ఎంఎల్ పెండింగ్ అని ఒకసారి. 120 డేస్ అని ఎందుకు అంటున్నావు మరి? చెక్ చేసుకోరు సార్ ఎన్ని ఎంఎల్. ఇందాక కాల మీరే చెప్పారు కదా 120 డేస్ అని. సార్ ఎన్ని చెక్ చేసుకోరు. మీరే అన్నారు కదా చెక్ చేసుకోదేమో సార్. మీరు చెక్ చేసి చెప్పారు కదా ఆల్రెడీ. ఇంటికి పంపిస్తాం, ఎగ్జిక్యూటివ్ ఇంటికి పోయి మాట్లాడతారు. ప్రతిసారి ప్రతి నెల మీకు టైం ఇచ్చుకుని పోతారు. సరే ఇంటికి పంపించండి సార్. ఇంటికి పంపించి నాకు ఆర్బీఐ ప్రోటోకాల్ ఏమైనా బ్రేక్ చేసినట్టు కొడితే నేను మొత్తం పేమెంట్ ఆపేస్తా. ఆర్బీఐ ప్రాసెస్ అంటే మీకు లోన్ తీసుకొని కట్టొద్దు. నేను ఏం చెప్తున్నా వినండి. మీరు ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాలి. ఇచ్చిన అడ్రస్ వదిలేసి ఎక్కడో వెళ్తా అంటే వెళ్ళండి, మీరు వెళ్ళండి, వద్దని చెప్పట్లేదు నేను. బట్ నాకు తేడా మీరు ప్రోటోకాల్ ఆర్బీఐ నామ్స్ వదిలేసి ఏ విధంగా ఎక్స్ట్రా బిహేవ్ చేసినా మీరు పేమెంట్ మొదటికి మోసం వస్తుంది. క్లియర్ గా చెప్తున్నా నేను. నేను ఇచ్చిన అడ్రస్ ఏది ఉందో దానికి వెళ్ళండి, మీరు వద్దని చెప్పట్లేదు. బట్ నేను అక్కడ లేదని చెప్తున్నా, ఓకేనా? మీరు నా దగ్గర రావాలి. లేదు అక్కడికి వెళ్తా అంటే వెళ్ళండి. నేనేమంటున్నా, మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి మీరు వెళ్ళండి. మీరు ఇచ్చిన అడ్రస్ కి మీరు వెళ్ళే రైట్ ఉంది. బట్ మీరు ఆర్బీఐ ప్రోటోకాల్ బ్రేక్ చేసి నా కేసు డీటెయిల్స్ థర్డ్ పర్సన్ చెప్పి మీకు రైట్ లేదు. నేను అదే చెప్తున్నా. మీరు ఏమంటారు? ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటారు. మీరు ఇంట్లో వాళ్ళు మాట్లాడే రైట్ ఏముంది మీకు? అదే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ ప్రోటోకాల్ బ్రేక్ చేసి బిహేవ్ చేస్తేనే బాగుండదని చెప్తున్నా సార్ నేను. మీరు కస్టమర్తో నెగోషియేట్ చేయాలి, కస్టమర్తో కమ్యూనికేషన్లో ఉండాలి. కట్టకపోతే నాకే అడగాలి. అరే నేను కట్టకపోతే నాకే అడగాలి సార్. ఎవరిని కడతావు? ఇంకా కట్టకపోతే ఎవరిని కడతావు? ఎవరంటే వాడు కడతాడా? ఎవరంటే వాడు కడతాడా? ఎవడంటే వాడు కడతాడా? ఎవడంటే వాడు కడతాడా? ఎవడంటే వాడు కడతాడా? ఎవడంటే వాడు కడతాడా? మీరు కస్టమర్ని వదిలేసి ఇంట్లో వాళ్ళకి అడుగుతారా మీరు? ఇదా మీ ప్రోటోకాల్? మీకు ఎవడు చెప్పాడు మీకు ఇట్లా ఫాలో చేయమని? ఎవరు చెప్పాడు మీకు? ఎక్కడ రాసుకురు మీరు అట్లా రూల్స్? అవును సార్, ఎవరు రూల్స్ తయారు చేసి మీరు చేసారా? రూల్స్ ఎవరు అట్లా తయారు చేసి? మీరు తయారు చేసారు అట్లా రూల్స్? నేను ఏమంటున్నా, కస్టమర్ కట్టకపోతే కస్టమర్ ఇంట్లోకి అడగాలని చెప్పేసి రూల్స్ ఎవరు తయారు చేసిరు? ఎంత కట్టిన పక్కన పెట్టండి సార్. నేను ఏమంటున్నా, సంబంధం లేకుండా మాట్లాడతారు మీరు, బ్రెయిన్ లేకుండా. సార్ మీకు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉందా అంటా మీకు? బ్రెయిన్ ఉందా అంటా మీకు? నాకు 2 బ్రెయిన్లు, ఒక బ్రెయిన్ తీసుకుంటారా? అవునండి. ఫేక్ కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? నాకు అర్థం కాదు. ప్రీవియస్ గా కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ఎవడు కట్టాడు సార్? మీరు కట్టారా? ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ ఎవడు కట్టాడు పేమెంట్?
లక్ష 1,26,000 కట్టాలి కదా, ఎవరు కట్టాలి మరి? కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ ఎవరు కట్టాడంటే మళ్ళీ ఇప్పుడు ఉంది కదా, ఎవరు కట్టాలంటే నేనే కడతాను. ఏబుల్ నాకే ఉంది కదా, టైం తీసుకుని కడతా. ఇందులో దేనికి పెట్టిరు పెండింగ్? ఇన్ని రోజులు దేనికి పెడతారు మీకు తెలియదా? దేనికి పెట్టిరు నాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పిన ఫీడ్బ్యాక్ రాసుకోలేరా? నాకు తెలియదు. ఏం వర్క్ చేస్తారు మరి? కస్టమర్ ఫీడ్బ్యాక్ 100 సార్లు ఇచ్చినా ఎంట్రీ చేసుకోకుండా చాలా నెలల నుంచి ఇదే చెప్తారు కదా, చాలా నెలల నుంచి ఇదే చెప్తారు కదా. మరి ఏం చెప్పాలి? కొత్తగా ఏం చెప్పాలి? కొత్తగా స్టోరీ చెప్పానా మీకు? అంటే ప్రతి నెల ఇదే చెప్పుకుంటుంటే అవలేషన్ కూడా సార్ మీరు. అవును సార్, మీరు కస్టమర్ పేరెంట్స్ కింద ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్తారు చెప్పండి ఫస్ట్. దానికి ఆన్సర్ చెప్పండి. మీరు పైసలు కట్టకపోతే ఎవరు కడగాలి? ఎవరు కడతారు మీరు? కస్టమర్ అడగన్నా లేకపోతే కస్టమర్ ఇంట్లో అడగన్నా? కస్టమర్ కట్టకపోతే కస్టమర్ ఇంటికి పోతారు, ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళతో అడుగుతారు. ఇంట్లో వాళ్ళకి ఎందుకు కడతారు? ఎందుకు అడగారు సార్? ఎందుకు కడతారు? మీకు ఆర్బీఐ ఆలోచింది అట్లా ఇంట్లో వాళ్ళకి అడగమని చెప్పేసి. ఎందుకు అడగారు? కస్టమర్ యొక్క ప్రైవసీ మీరు ఎందుకు బ్రీచ్ చేస్తారు? అట్లా బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కదా ఇది. టైం ఉంటుంది. రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద సిటిజన్. ఓకే, మీరు ఫండమెంటల్ రైట్స్ ని బ్రేక్ చేసి రికవరీ చేస్తారు. ఆర్బీఐ ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు. అది జెన్యూన్ కస్టమర్ కి, మీలాంటి డిఫాల్టర్ కస్టమర్ కి కాదు. అది జెన్యూన్ కస్టమర్స్ కి. మీలాంటి జెన్యున్ కస్టమర్ ఆన్ టైం కడతారు కదా, ఇంటికి ఎందుకు వెళ్తారు మీరు? డిఫాల్టర్ కస్టమర్ కదా మీరు. డిఫాల్టర్ అవును సార్, జెన్యున్ కస్టమర్ ఆన్ టైం పేమెంట్ కడతారు. ఇక మీరు రికవరీ వాళ్ళ పని ఏముంది? మీరు కట్టగానే కదా, మీరు డిఫాల్టర్, ఇండస్ట్రియల్ డిఫాల్టర్. అందుకోసమే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంటికి పంపిస్తాం. మీ ఇంటికి పంపించి మీ ఇంట్లో మాట్లాడతారు. మీ అబ్బాయి 2 రోజుల నుంచి ఇంత లోన్ తీసుకుంటూ ఇంత పెండింగ్ పెట్టిండు, కట్టకుండా ప్రతి నెల ఇదే మాట్లాడుతుండు. దేనికి ఇట్లా చెప్తున్నా అడగచ్చు. రేపు అమిక విషయం. నేను కట్టకపోతే ఇంట్లో వాళ్ళకి అడుగుతా అని చెప్పేసి అగ్రిమెంట్ లో పాయింట్ ఉంటుంది కదా, పాయింట్ చూపెట్టారు నాకు. అడగొద్దని మీకు ఎవరు చెప్పారు? మీరు అడగాలని చెప్పి ఎక్కడ ఉంది పాయింట్ చెప్పండి నాకు. అడగొద్దని ఎవరు చెప్పారు? అడగొద్దని ఎక్కడ ఉంది చెప్పండి. అడగాలని ఎక్కడ ఉంది చెప్పండి. అడగొద్దని ఎక్కడ ఉంది మరి? అడగాలని ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ ఉంది మరి? అది చెప్పండి. అడగొద్దని ఎక్కడ ఉంది? అడగాలని ఎక్కడ ఉంది చెప్పండి కదా. ఎక్కడ ఉంది అది చెప్పండి ఫస్ట్ మీరు. అడగాలని ఎక్కడ ఉంది? అడగొద్దని ఆడుంది మీరు. అడగొద్దని ఉందా? అడగాలని ఎక్కడ ఉంటేనే కదా అడగాల్సింది మీరు. ఉందా అడగొద్దని? అడగాలని ఉంటేనే కదా అడగాల్సింది మీరు. అడగొద్దని ఉందా? అడగొద్దని లేదు కదా. అడగొద్దని ఉన్నది ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నది కదా. అడగొచ్చు కదా. పైసలు కట్టకపోతే అడగొచ్చు కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ లో ఉన్నది కదా. ఏముంది? ఆర్బీఐ గైడ్లైన్స్ లో ఉన్నది కదా, కస్టమర్ తప్ప ఎవరిని అడగొద్దని చెప్పేసి. గైడ్లైన్స్ గురించి మీరు డిఫాల్ట్ కస్టమర్ మాట్లాడొద్దు తెలుసా. గైడ్లైన్స్ అంటే మీరు ఏం చెప్పారు? మీరు ఇంటెన్షనల్ డిఫాల్టర్, అర్థమైందా? కావాలని పైసలు నువ్వు 2 క్లాసులు కూడా పాస్ కాలేవు, నాకు అర్థమైపోయింది. కానీ మాట్లాడతారు. రూల్స్ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? రూల్స్ ఎవరు మాట్లాడతారు సార్ కస్టమర్ కాకపోతే? అన్నారు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్నారు. గైడ్లైన్స్ గురించి మీకు ఎందుకు వస్తుంది? మీరు ఏమైనా గైడ్లైన్స్ ప్రకారం కట్టిరా? గైడ్లైన్స్ ఫాలో అయ్యిరా మీరు? అరే లోన్ రికవరీనే గైడ్లైన్స్ ఫాలో కావాలి సార్. ఏం మాట్లాడతారు సార్ మీకు బ్రెయిన్ లేకుండా? మీరు గైడ్లైన్స్ ఫాలో అయ్యిరా? లోన్ రికవరీ అంటే కస్టమర్ డిఫాల్ట్ అయినప్పుడు ఎట్లా రికవర్ చేయనో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి మీరు ఫాలో కావాలి. మీరు ఫాలో అయ్యిరా? నువ్వు కట్టలేవు కాబట్టి నేను ఫాలో కాను. గాడిది మాట్లాడితే ఏం సార్ నాకు అర్థం కాదు. నాకు అడిగిన దానికి సమాధానం చెప్పి మీ గైడ్లైన్స్ మీరు ఫాలో అయ్యిరా? ఫస్ట్ మీకు చెప్పారంటారా? గైడ్లైన్స్ ప్రకారం ఏముంది? కస్టమర్ కట్టకపోతే హోమ్ విజిటింగ్ చేయాలి. చెప్పి మరి వద్దని చెప్పట్లేదు కదా. హోమ్ విజిటింగ్ చేయించి నా ప్రైవసీ మీద బ్రేక్ చేయదు. కస్టమర్ లేకపోతే సీదా అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడ ఉంటున్నా అడ్రస్ కూడా ఇస్తున్నా మీకు. కస్టమర్ ఒక అడ్రస్ ఇచ్చినప్పుడు అక్కడ రమ్మని చెప్పినప్పుడు అక్కడ రాకుండా నేను ఇంటికి వెళ్తా, ఇంట్లోకి అడుగుతా, నువ్వు అడగకపోతే ఎవరికి అడగాలి? ఇదా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పేది ఎవరికి చిన్నపిల్లలకి అర్థం కాదు. మొత్తం బ్రెయిన్ లేకుండా మాట్లాడతా కూడా ఎవరికి అర్థమవుతుంది? ఇంకా ఏం మాట్లాడుతున్నావు? తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. తెలివి లేకుండా మాట్లాడుతున్నావు సార్. 4 నెలలు ఇంటికి పంపమని చెప్తున్నా కదా, నేనే రమ్మని చెప్తున్నా కదా. పంపించేది ఏమైంది మీరు? హలో ఏమైంది సార్? ఏమైంది మేడం? ఏమైంది అంటారు? ఏంది ఏమనాలి మరి? హలో ఈఎంఐ కడతారా కట్టరా? దేంది? మీకు తెలీదా దేందో? నాకు తెలుసు. మీకేమైనా మతి మరుపు ఉందండి? నేను గజని తమ్ముని మర్చిపోతా. సర్లే సోయకుండా మొబైల్ ఈఎంఐ కడుతున్నారా కట్టట్లేదా? ఎవరికి? కస్టమర్ పేరు? కస్టమర్ పేరు అంటారు ఏంటి? మీరేగా కస్టమర్. తెలియదా? కస్టమర్ పేరు చెప్పండి కదా. మహేష్ మీరు కాదా? ఏంటి లేకపోతే? మీకు తెలీదా? మీరేగా మహేష్. నేనే. మరి ఈఎంఐ కట్టండి, లింక్ వచ్చింది. టైం పడుతుంది నాకు. ఎంత టైం పట్టిద్ది? ఇంకో 3 నెలలు సరిపోలేదు, ఇంకెంత టైం పట్టిద్ది? సరిపోలేదు మేడం. అలా అయితే నేను ఆల్టర్నేట్ నంబర్స్ కాల్స్ చేసుకోనా? ఆల్టర్నేట్ నంబర్స్ కా? దీనికి సరిపోవట్లేదు అంటే కొంచెం మీరన్నా సరిపెట్టండి అని. మా చుట్టాలకి చేయండి మేడం. మీ చుట్టాలకి చేయాల్సిన వాళ్ళు చేస్తా. మా చుట్టాలు చేసి చాలా ఇబ్బంది పెట్టండి వాళ్ళకి అందరికి. మళ్ళీ ఇబ్బంది పెడితే నాకు మళ్ళీ కాల్ గిట్ చేద్దాం. అట్లా నా నంబర్ డిలీట్ చేయాలి వాళ్ళు. అట్లా చేయండి. నువ్వు ఈఎంఐ కడతావు,
అది సోది ఆపాలంటే మీరు ఫస్ట్ మీరు ఆపాలి కదా సోది, మీరు ఆపాలి కదా సోది ఫస్ట్. చంపలు వాయిస్తాను, సోది కాదు ఈ బలగొడతా, ఈ బెర్రా చేస్తా, అంకుల్ ఈఎంఐ కట్టండి అంకుల్. గుండు కొట్టిస్తా మేడం నీకు ఎట్లా మాట్లాడితే. గుండు 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 ముందు కొట్టించుకుంటావా? కొట్టిస్తా, అదే కొట్టించుకుంటావా? కొట్టిస్తా అంటారు నీకు. తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టి తూర్పు దండం పెట్టి గుండు కొట్టిస్తా నీకు. ఎవరికి? మీ ఆవిడికా? నీకు 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 నీ అమ్మకు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.